ఓకే. సో, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ప్రజెంట్ తన లైఫ్ కోసం తను చాలా ఆలోచిస్తున్నారు. తను 24/7 తన లైఫ్ కోసం అండ్ తన ప్రజెంట్ రిలేషన్ కాకుండా తన ఫ్యూచర్ ఎలా ఉండాలి అండ్ తన ఫ్యూచర్ రిలేషన్స్ ఎలా ఉండాలి, తన ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్లో ఉన్నారు. అండ్ తన లైఫ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ అందరినీ కూడా తన లైఫ్లో నుండి తీసేసి ఓన్లీ వాల్యుబుల్ పీపుల్, హానెస్ట్ పీపుల్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేసుకుంటున్నారు. తన లైఫ్కి ఒక న్యూ లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. న్యూ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ అనేది కూడా తను క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే, తను ఎంత హానెస్ట్గా ఉన్నా రీసెంట్ పాస్ట్లో తను చాలా ట్రామాలోకి వెళ్ళిపోయేటట్టు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. తను ఎవరినైతే తను బాగా నమ్మారో వాళ్ళు కంప్లీట్లీ ఇక్కడ మీ పర్సన్ని కంప్లీట్లీ ఒక డిసీట్ఫుల్ ఎనర్జీస్తో చీటింగ్ చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేటట్టు చేశారు మీ పర్సన్ని. సో ఇదంతా కూడా మీ పర్సన్ వల్ల అది మళ్ళీ రికవర్ అవ్వాలి అని అంటే ఆ ట్రామాలోంచి చాలా స్ట్రగుల్ అయితే పడ్డారు. సో అంత స్ట్రగుల్ తర్వాత ఇప్పుడిప్పుడు మీ పర్సన్ ఐసోలేషన్లోంచి బయటికి రావడం అండ్ మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళందరితో కలవడం, వాళ్ళు ఎవరైతే రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటున్నారు. రీసెంట్ పాస్ట్లో ఒక చైల్డిష్ మెంటాలిటీతో ఉండేవారు. అందరినీ నమ్మేయటం, అందరితో ఓపెన్గా మాట్లాడడం, అన్ని విషయాలు ఓపెన్గా చెప్పేయటం, ఇలాంటివి ఉండేవి. బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ అనమాట. ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తున్నారు అన్ని విషయాలు కూడా మీ పర్సన్ ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి అని అంటే, సాడ్నెస్ అనేది ఉండిపోయింది. అట్లా తన లైఫ్లో ఏదైతే కావాలనుకున్నారో అది కోల్పోయారు. సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఒక బ్రైట్ ఫ్యూచర్లోకి వెళ్ళబోతున్నారు. సో ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే తను కావాలని అనుకుంటున్నారో ఆ లైఫ్ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో అతని మైండ్లో ఆర్ ఆమె మైండ్లో, మీ పర్సన్ మైండ్లో ఉన్నది ఎవరు అని అంటే కలెక్టివ్ మీరన్నమాట. సో మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నారు. మీరు ఒక యునీక్ పర్సన్, మీరు ఒక ఎర్త్ ఏంజల్, ఒక ఎంప్రెస్ టైప్ ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్, గివింగ్ నేచర్ ఉన్న పర్సన్. సో అలాంటి పర్సన్తో లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనేది మీ పర్సన్ నమ్మకం. సో అందుకు ఇప్పుడు తను తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే, తను ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో ఒక టాక్సిక్ పర్సన్తో, ఆ టాక్సిక్ రిలేషన్లో అదంతా కూడా డిస్కనెక్ట్ అయ్యి మీతో కంప్లీట్లీ కనెక్ట్ అవ్వాలి, మీ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వాలి అనేది డిసైడ్ అయ్యారు. అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ అనేది ఇస్తారో ఆ రోజు నుంచి మీ పర్సన్ తన హీలింగ్ కంప్లీట్లీ హీల్ అవుతారనమాట. హీలింగ్ అయితే జరుగుతుంది అక్కడ మీ పర్సన్కి కంప్లీట్లీ. అండ్ ఇక్కడ మీ విషయానికి వస్తే, మీరు కూడా మీ పర్సన్ ఎప్పుడైతే మీతో డిస్కనెక్ట్ అయిపోయారో, అంటే రీసెంట్ పాస్ట్లో మేబీ మీతో మాట్లాడకుండా ఉండిపోవడం లేదా మిమ్మల్ని బ్లాక్ చేయడం అలాంటివి చేసినప్పటి నుంచి మీరు సెపరేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయిపోయారు. అంటే మిమ్మల్ని ఏదో చీట్ చేసినట్టు ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నిజంగా మీ పర్సన్ మిమ్మల్ని అయితే చీట్ చేయలేదు. మీ రిలేషన్ ఒక క్యాజువల్ రిలేషన్గా తీసుకున్నారు అంతే. మీ పర్సన్ దృష్టిలో మీకు చాలా రెస్పెక్ట్ అనేది ఉంది. అంటే మిమ్మల్ని ఒక ఏమంటారు దాన్ని, ఒక క్లోజ్ ఫ్రెండ్లా చూసారంతే. బట్ మీతో ఒక లస్ట్ కానీ, బ్లిస్ఫుల్ ఎనర్జీస్ కానీ, ప్యాషనేట్ ఎనర్జీ కానీ మీకు రిలేటెడ్ లేదు మీ పర్సన్ సైడ్ నుంచి. ఎందుకనంటే అదంతా మీకు ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. మిమ్మల్ని ఆ దృష్టితో చూడకూడదు, ఒక ఫ్రెండ్లా చూడొచ్చు, అంతేగాని ఇంకా వేరే రిలేషన్ ఏమీ ఉండకూడదు అని మీ పర్సన్ అనుకున్నారు. బట్ మీరేమనుకున్నారంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని మీరు అనుకున్నారు. బట్ మీరు మీ రిలేషన్ని ఒక
సోల్మేట్ కనెక్షన్లా చూశారు, ఒక లైఫ్ పార్ట్నర్ని చూసినట్టుగా చూశారు మీ పర్సన్ని. బట్ మీరు అది ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు మీ పర్సన్కి. సో సడన్లీ ఎప్పుడైతే మీ పర్సన్ తన రీసెంట్ పాస్ట్లో ఎవరితో అయితే గొడవలు పడడం, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు పెట్టిన లీగల్ కేసెస్లో ఈ పర్సన్ ఇరుక్కోవడం, అలాంటివన్నీ జరిగాయో అప్పటి నుండి మీ పర్సన్ మీకోసం ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లోనే కాకుండా ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు అని తెలుసుకున్నారో మీరు, ఆ పర్సన్ కోసం మీరు మీ పర్సన్కి చెప్పారు, ఇది ఒక టాక్సిక్ రిలేషన్, ఇది హానెస్ట్ రిలేషన్ కాదు, వాళ్ళు మిమ్మల్ని జస్ట్ యూజ్ చేసుకుంటున్నారు అనేది మీరు చెప్పడం అనేది జరిగింది. బట్ అయినా కూడా మీ పర్సన్ కేర్ చేయలేదు అండ్ అట్లీస్ట్ పూర్తిగా వినుండరు మీరు చెప్పిన మాట. సో అంత అఫెక్షనేట్గా ఉండేవారు వేరే పర్సన్తో మీ పర్సన్. సో అది తన రీసెంట్ పాస్ట్. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ట్రామాలోంచి బయటికి రావడానికే చాలా స్ట్రగుల్ అనేది పడుతున్నారు. కంప్లీట్లీ ఎంత వర్క్ ఉన్నా వర్క్ చేసుకుని వెంటనే ఐసోలేట్ అయిపోతున్నారు. అంటే ఒక రూమ్లోకి వెళ్ళిపోవడం, డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని పడుకోవడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు మీ పర్సన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్కి మీతో ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. అంటే మీదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్ మేవి. సో ఈ ఎనర్జీస్ వల్ల మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవ్వడం అనేది ఈ లైఫ్లో మళ్ళీ జరుగుతుందన్నమాట. సో ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడైతే అసలు ఎవరు అడ్డులేరు. మీరు అడగకపోయినా మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో అంత ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు మీ విషయంలో ఇప్పుడు. అండ్ సడన్లీ కొన్ని మెసేజెస్ రావడం, మీ పర్సన్ దగ్గర నుంచి అపాలజీ రావడం లేదా కమిట్మెంట్ రావడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి కొన్ని గిఫ్ట్స్ అవి కూడా మీకు పంపిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చినా లేకపోయినా, కొంతమందికి అయితే ఆల్రెడీ కమిట్ అయ్యారు, కొంతమందికి లేదు, కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు ఇంకా. అండ్ కొంతమంది ఇంకా నో కాంటాక్ట్లోనే ఉన్నారు. బట్ అన్బ్లాక్ చేసి ఉన్నా కూడా నో కాంటాక్ట్లో ఉన్నారు కొంతమంది. సో వీళ్ళకి రీయూనియన్ అవ్వడానికి కొంచెం ఒక 2 months అయితే పట్టొచ్చు. బట్ ఎవరైతే కమ్యూనికేషన్లో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు లేదా రీయూనియన్ అయ్యి ఉండొచ్చు. సో అలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి ఇక్కడ. అండ్ రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, అండ్ వృశ్చిక, మీన అండ్ కర్కాటక రాశులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అండ్ మీలాంటి పర్సన్ మళ్ళీ తన లైఫ్లో దొరకడం కష్టం అనేది కూడా తెలుసుకున్నారు. మీరిచ్చే నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీ అండ్ ఈ ఎనర్జీస్ ఎప్పుడు కూడా మీ పర్సన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మీరు పంపించే మెసేజెస్ చదువుకుంటూ ఉంటారు పదే పదే. అండ్ మీ పిక్స్ చూస్తూ ఉంటారు. అండ్ మిమ్మల్ని అనవసరంగా అర్థం చేసుకోలేకపోయినందుకు మీ పిక్స్ చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరిద్దరూ మళ్ళీ కలుస్తారో, ఐ టు ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే వస్తుందో, మీరిద్దరూ కలిసి మళ్ళీ ఎమోషనల్ అవ్వడం అనేది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తారు అక్కడ. ఎందుకంటే మీ పర్సన్ అంత హానెస్ట్గా ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, కొన్ని విషయాల్లో మీరు చాలా హెల్పింగ్ నేచర్తో కూడా ఉన్నారు. మీ పర్సన్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ గివింగ్ నేచర్ అనేది కూడా మీ పర్సన్కి నచ్చుతుంది. అండ్ మీ ఇద్దరి మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. క్యాస్ట్, రిలీజియన్, ఈ క్వాలిఫికేషన్స్, జాబ్, బిజినెస్ అలాంటిది ఏదైనా కూడా అవనివ్వండి, ఆర్ ఏజ్ అవనివ్వండి, అలాంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఇన్ని డిఫరెన్సెస్ ఉండగా ఈ రిలేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు. అండ్ మీకు ప్రపోజల్ ఇవ్వడానికి కూడా ఆ ఫియర్ అనేది ఉండేది, మీరు రిజెక్ట్ చేస్తారేమో అని. బట్
మీ కాన్వర్సేషన్లో ఎక్కడో మీరు చెప్పినట్టుగా తెలిసింది మీ పర్సన్కి. అంటే మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీరు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేది జరిగింది మీ కాన్వర్సేషన్లో. సో అందుకే మీ పర్సన్ చాలా ధైర్యంగా మీకు ప్రపోజల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సడన్లీ మిమ్మల్ని ఒక హస్బెండ్ అనో వైఫ్ అనో చెప్పి మెసేజెస్ పెట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తారేమో అని మెసేజెస్ ద్వారా చెప్తూ ఉంటారు, లేదా సాంగ్స్ ద్వారా చెప్తూ ఉంటారు, మ్యూజిక్ షేర్ చేస్తుంటారు, సాంగ్స్ షేర్ చేస్తుంటారు, లేదా సోషల్ మీడియాలో స్టేటస్లో పెడుతూ ఉంటారు. అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్, రెడీ ఫర్ కమిట్మెంట్ అనమాట. అండ్ కొలాబరేషన్ కూడా కోరుకుంటున్నారు ఈ పర్సన్. మీ ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా మీ పర్సనే చూసుకోవాలి, అండ్ తన ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా మీ పర్సనే చూసుకోవాలి. అండ్ ఇద్దరు అట్లా సపోర్టింగ్గా ఉండాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. అవన్నీ కూడా మీకు త్వరలో తన ఫ్యూచర్ ప్లాన్స్, తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మీకు చెప్తారు త్వరలో. అండ్ ఓపెన్ హార్ట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది, హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. అదొక డీప్ కన్వర్సేషన్ అనమాట. కొంతమంది నైట్ స్టార్ట్ చేస్తే ఆ చాటింగ్ ఎర్లీ మార్నింగ్ 4 వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉండిపోతారు. సో అంత డీప్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్య త్వరలో. అండ్ చాలామంది వ్యాలంటైన్స్ డే రోజు ఈ కమిట్మెంట్ అనేది రాలేదు, కనీసం మా పర్సన్ మమ్మల్ని మీట్ అవ్వలేదు అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ 48 అవర్స్లో వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా కాంటాక్ట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీతో ట్రావెల్ చేయాలన్న ఇది కూడా ఉంది, ప్లాన్ కూడా ఉంది. అండ్ నియర్ డిస్టెన్సెస్ ఏమైనా ఉంటే మీతో కలిసి ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఆ ట్రావెల్ చేసినప్పుడు ఆ వేరే ప్లేస్లోకి తీసుకెళ్ళి మీకు ప్రపోజ్ చేయాలి అన్న ప్లాన్లో కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. బట్ మీరు ఆ ప్లాన్ కూడా యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న ఉద్దేశంతో మీకు అది కూడా చెప్పట్లేదు, బట్ మెసేజెస్లో అయితే చెప్తారు. ఓకే, సో ట్రావెల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది డిస్టెన్స్ రిలేషన్లో కూడా ఉన్నారు. డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి ట్రావెల్ చేయొచ్చు. ఎనీహౌ రీయూనియన్ అనేది జరుగుతుంది. అండ్ ఏదో ఒక ప్లేస్కి మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేసి అక్కడ ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక అదేంటంటే టెంపుల్స్ కానీ ఇంకేదైనా ఒక గ్రీనరీ ఎక్కువ ఉండే ప్లేస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది మీకు త్వరలో. ఓకే, సో ఇక్కడ అన్మ్యారీడ్ పీపుల్కి మ్యారేజ్ అనేది త్వరలో జరగబోతుంది. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి సెపరేషన్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రీయూనియన్ అనేది అవ్వడం జరుగుతుంది ఇద్దరికి. ఓకే, ఈ రీడింగ్లో మీకు ఏ పాయింట్ రెజొనేట్ అయితే ఆ పాయింట్స్ తీసుకోండి, అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, బట్ అక్కడ వ్యూస్ ఉంటున్నాయి కానీ నాకు లైక్స్ అనేవి కనబడట్లేదు. సో లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందనంటే ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ మీ రిలేషన్షిప్ కోసం వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ
డిస్కస్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, అంటే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నారో, ఈ రిలేషన్ కరెక్ట్ నీకు అన్నట్టుగా మాట్లాడుతున్నారో, అలాంటి వాళ్ళ దగ్గర మీ రిలేషన్ కోసం చెప్పడం, వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం అలాంటివన్నీ జరుగుతాయి నియర్ ఫ్యూచర్లో. ఓకే, అండ్ పేరెంట్స్ని కూడా ఒప్పించడం అనేది జరుగుతుంది. అండ్ మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ కోసం సొసైటీ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జరగడం వల్ల మీ పర్సన్ కొంత ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో నేను మీ కలెక్టివ్కి సరైన మ్యాచ్ కాదేమో, ఇంకా ఒక బెటర్ పర్సన్ ఎవరైనా వస్తే బాగుండేదేమో మీ లైఫ్లో అనేది మీ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారు మీకోసం. అండ్ సేమ్ థింగ్ మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు, మీరు మీ పర్సన్కి కరెక్ట్ కాదేమో, ఇంకా బెటర్ పర్సన్ అయితే బాగుండేదేమో, మా మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏం గొడవలు అవుతాయో అండ్ మీ ఫ్యామిలీలో ఏం గొడవలు అవుతాయో ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు కూడా. బట్ ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారంటే మీరు ఎవరిని కేర్ చేయరు, ఎవరిని కేర్ చేయకుండా మీ రిలేషన్షిప్కే వాల్యూ ఇచ్చుకుంటారు ఇద్దరు కూడా. ఓకే, సో అలాంటి అంత స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ మీ పర్సన్కి ఎవరో క్లోజ్ ఫ్రెండ్ ఎవరో మీకు సపోర్టింగ్గా మాట్లాడుతున్నారంటే ఈ రిలేషన్షిప్ని బెస్ట్ రిలేషన్, మీరే మీ పర్సన్కి కరెక్ట్ పార్ట్నర్, అలాంటి వాళ్ళతో మీలాంటి వాళ్ళతో ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనేది చెప్తున్నారు ఎవరో మీ పర్సన్కి. సో అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మీరు కూడా చాలా క్లెవర్ పర్సన్, మీ పర్సన్ దృష్టిలో మీరు కలెక్టివ్, మీరు ఒక క్లెవర్ పర్సన్, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ పర్సన్, అబండెన్స్ అనేది ఉంటుంది. మీరు చూడటానికి ఎంత అందంగా ఉంటారో మీ మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు మీ పిక్స్ చూసినప్పుడు ప్రతిసారి. అండ్ తన ఫ్రెండ్స్ దగ్గర అదే మాట చెప్తూ ఉంటారు. ఓకే, సో చాలా ఇది ఒక డీప్ బాండింగ్ అనమాట. మీరిద్దరూ కలిస్తే చాలా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య అసలు ఇంకా ఏ విధమైన మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండవు. బట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ పర్సన్ అంటే కాన్స్టెంట్లీ స్టాక్ చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్. స్పైయింగ్ అనేది జరుగుతుంది ఫేక్ అకౌంట్స్తో. ఎందుకు చేస్తున్నారంటే అంటే మీరు చాలా సెపరేషన్లో ఉన్నారు, మీ మధ్య అంత క్లోజ్నెస్ అనేది లేదు. కాబట్టి మీరు అసలు ఏం చేస్తున్నారు అంటే ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు మీరు, ఆర్ ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉంటారు, ఆన్లైన్ ఏ టైమింగ్లో ఉంటారు, ఆఫ్లైన్ ఎప్పుడు ఉంటారు, ఎంత పీరియడ్ మీరు ఆన్లైన్ స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకు అనంటే ఆల్రెడీ మీ పర్సన్ ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్. ఎవరినైతే తన సోల్మేట్ ఆర్ లైఫ్ పార్ట్నర్ అనుకున్నారో రీసెంట్ పాస్ట్లో, వాళ్ళు మీ పర్సన్కి ఒక ఫేక్ పర్సన్ అని నిరూపించుకున్నారనమాట, ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. ఇట్లా ఇంకొక వేరే పర్సన్తో రిలేషన్ పెట్టుకుని ఆర్ వేరే పర్సన్తో మ్యారేజ్ సెటిల్ చేసుకుని మీ పర్సన్ని సడన్లీ గోస్ట్ చేసి వెళ్ళిపోయారు. సో అలా మళ్ళీ మీ పర్సన్ లైఫ్లో జరగకుండా, మీరు కూడా తను అలా చేయకుండా మీరు ఎలాంటి వారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనమాట. ఓకే, సో అది కూడా జరుగుతుంది ఇక్కడ. ప్రజెంట్ కండిషన్ అయితే అలా ఉంది. కొంతమంది అయితే ఏం చేస్తున్నారంటే ఎవ్రీ 2 అవర్స్కి మీ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్నారు, ఎవ్రీ 2 అవర్స్కి. ఓకే, అది కూడా మీకు తెలియకుండా, అంటే మీతో మాట్లాడరు బట్ ఆన్లైన్ నుండి చెక్ చేస్తూ ఉంటారు. మీరేం చేస్తున్నారు ఆ టైంకి, మీరు ఎప్పుడు లాగిన్ అయ్యారు, ఎప్పుడు లాగౌట్ అయ్యారు, ఇవన్నీ చూస్తున్నారు అన్ని విషయాల్లో కూడా. సో అంత కేర్ఫుల్గా ఉండి మీకు అప్పుడు కమిట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో ఈ పర్సన్ ఇంకా ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే జస్ట్ మీ పర్సన్ ఒక అడ్వైజ్ ఇస్తారు, ఒక కమిట్మెంట్ ఇస్తారు, ప్రపోజల్ ఇస్తారు, అంతే. మిగతా విషయాలన్నీ మీరే చూసుకోవాలన్నమాట. సో అలా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే మేబీ డ్యూ టు ఏజ్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు,
లేదా మీకంటే మీ పర్సన్ అంత నాలెడ్జబుల్ కాదు అని అనుకుండొచ్చు. లేదా మీరు ఒక క్లవర్ పర్సన్, ఒక ఇంటెలిజెంట్ పర్సన్. సో మీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది అవుతుంది, చాలా ప్లాన్డ్గా చేస్తారు అనేది కూడా ఉంది మీ పర్సన్ మైండ్లో. సో అందుకే ఏం చేయాలన్నా కూడా మిమ్మల్ని చేయమంటూ ఉంటారనమాట. మీరు ఏదైనా ఇది చెయ్యనా అని అంటే సరే నీకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యి అంటారు. అలాంటి మెంటాలిటీ మీ పర్సన్ది. సో మీ మీద అలాంటి ఇంప్రెషన్ అనేది పడిపోయింది. మీరేం చేసినా కరెక్టే చేస్తారు అనేది. ఓకే, సో అలాంటి ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఉన్నారు మీ పర్సన్. అంటే మిమ్మల్ని ఒక హానెస్ట్ పార్ట్నర్గా చూస్తున్నారు. మెయిన్ థింగ్ అది. మీ రిలేషన్షిప్లో లాయల్టీ అనేది ఉండాలి అంటే మీలాంటి పర్సన్ అనేది ఉండాలి. తన ఒపీనియన్ అది. తన లైఫ్ బాగుండాలి అని అంటే తనకు ఒక హానెస్ట్ లైఫ్ పార్ట్నర్ రావాలి, ఒక అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ రావాలి, అండ్ మీ ఇద్దరి మధ్య ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఉండాలి. ఓకే, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో తన లైఫ్ అప్పుడే సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు తన ఒపీనియన్. అండ్ మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసినా, మీరెవరితో అన్న మాట్లాడడం చూసినా చాలా పొజిటివ్నెస్ అనేది వచ్చేస్తుంది మీ పర్సన్కి. సో అలాంటివన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. ఎప్పుడైతే మీ మీద ఎఫెక్షన్ పెరుగుతుందో ఈ పొజిటివ్నెస్ అనేది కూడా పెరుగుతుంది. సో అందుకే మీ పర్సన్ యూనివర్స్ మీ వైపు పుష్ చేస్తుందన్నమాట. ఇంకా లేట్ చేస్తే యాక్షన్ తీసుకోకుండా ఈ రిలేషన్షిప్ అండ్ మీరు మిస్ అయిపోతారు అనేది తన మైండ్లోకి వచ్చేటట్టు చేస్తుంది ఇక్కడ యూనివర్స్. సరైన యాక్షన్ తీసుకోవాలి, రైట్ టైంలో యాక్షన్ తీసుకోవాలి అని ఇప్పుడిప్పుడు తనకు తెలుస్తుంది మీ పర్సన్కి. సో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. అండ్ ఆ డివైన్ టైమింగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు యాంగ్జైటీతో. అండ్ ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేస్తాను, కానీ కంగారు పడి నేను రాంగ్ స్టెప్ వేయను అని కూడా డిసైడ్ అయ్యారు. సో అందుకే తను చేసుకుంటూ ఉంటున్నారు. తనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ తన రీసెంట్ పాస్ట్లో. అయినా కూడా అవన్నీ కూడా తన మైండ్లోంచి ఎలిమినేట్ చేసుకుంటూ మీ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే తను రిసీవ్ చేసుకుంటూ ఉన్నారో తను అప్పుడే కంప్లీట్లీ హీల్ అవుతున్నట్టుగా తనకు తెలుస్తుందన్నమాట. పదే పదే మీ పిక్చర్స్ అండ్ మీ మెసేజెస్ చూస్తూ ఉంటారు. మీరు చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ తను ఏదైతే సాంగ్స్ అలాంటివి వింటూ ఉంటారో ఆ సాంగ్స్లో ఒక మంచి మెసేజ్ ఏదైనా ఉంటే అప్పుడు కూడా మీరే గుర్తొస్తూ ఉంటారు. మళ్ళీ అదే సాంగ్ ఎక్కడైనా విని ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే సాంగ్ సెర్చ్ చేసి మళ్ళీ అదే సాంగ్ వినడం అనేది చేస్తూ ఉన్నారు మీ పర్సన్. సో అంతలా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత కావాలనుకుంటున్నారో అంతకంటే మీకు ఎంత కనిపిస్తుందో పైకి అతను ఆమె చూపించే ఎఫెక్షన్ అంతకంటే ఎక్కువే ఉంది తన మనసులో మీ పైన ఎఫెక్షన్ అనేది. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, రాసులు చెప్పాను. అండ్ ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 3. ఈ నెంబర్ 3 మేబీ మీ బర్త్డే డేట్ అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ బర్త్ డేట్ అయి ఉండొచ్చు, ఆర్ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్ కూడా అయి ఉండొచ్చు. సో నెంబర్ 3 సిగ్నిఫికెంట్ నెంబర్. సో మిమ్మల్ని వేరే పర్సన్తో కంపేర్ చేయాలన్నా ఆర్ వేరే పర్సన్ని మీ ప్లేస్లో రీప్లేస్ చేయాలన్నా అసలు ఆ థాట్ కూడా మీ పర్సన్ మైండ్లో రావట్లేదు. ఈ కనెక్షన్ మాత్రమే ఫిక్స్ చేయాలి అని గట్టిగా అనుకుంటున్నారు. బట్ మీరు ఏదైతే మీ రిలేషన్షిప్ మాత్రం వదులుకునే ఛాన్స్ అయితే లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ఆలోచిస్తే. మీ సైడ్ నుంచి కూడా అలానే ఉంది.
అండ్ మీరు కూడా ఇక్కడ రీసెంట్ పాస్ట్లో మీ లైఫ్లో కూడా ఏదో ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది. ఓకే, ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. అంటే మేబీ ఏదైనా మీ లైఫ్లో ఏదైనా రిలేషన్ మీ వల్ల అవ్వట్లేదు, ఆ రిలేషన్ కట్ చేసుకోవాలి అని అంటే మేబీ మీరు ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్లో ఉండుండొచ్చు మీరు. సో అందుకే మీరు అలా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఏదో డిసానెస్టీ చూపిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంతమంది. మీ పర్సన్ ఒక జెన్యూన్ రిలేషన్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇదొక జెన్యూన్ రిలేషన్షిప్ ఆల్రెడీ, ఇదొక డివైన్ కనెక్షన్ అన్నమాట. ఓకే, అండ్ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆర్ టైటిల్ దగ్గర ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు.